ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్ ఈస్ వీరా ముద్గల్ యూట్యూబ్ ఛానల్. సో మన సిరీస్లో ఇది సెకండ్ ఎపిసోడ్. సో ఫస్ట్ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ ఎపిసోడ్ చూసేయండి, తర్వాత సెకండ్ ఎపిసోడ్కి రండి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, మ్యాటర్ కూడా మీకు అర్థమవుతుంది. ఈ జర్నీ కంటెంట్ వచ్చేసి మనం వైజాగ్ నుంచి తిరుపతి, సో తిరుపతి నుంచి ఇంకొన్ని క్షేత్రాలు ఉంటాయి. అవి రాను వీడియోల్లో మీకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో ఈ వీడియోస్ అన్నీ కంటిన్యూ చేసి మీరు ఇంట్రెస్టింగ్గా చూడాలి అనుకుంటున్నారు కాబట్టి కింద సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నా వీడియోస్ అన్నీ నాన్ స్టాప్ ఎక్స్ప్రెస్లా మీ దగ్గరికి దూసుకుంటూ వచ్చేస్తాయి. సో నైట్ మనం చూసినట్టయితే ఎర్లీ మార్నింగ్ 6 o'clock మనకి ట్రైన్ రీచ్ అయింది విశాఖపట్నం స్టేషన్కి, విలాస్పూర్ తిరుపతి ఎక్స్ప్రెస్. సో మనం 6 o'clockకి ఎక్కిన వెంటనే ఇంకా మొత్తం నైట్ అంతా స్లీప్ లేకపోవడం వల్ల ఫుల్గా పడుకున్నాను మొత్తం. ఇప్పుడు మనకి 12-1 అవుతున్నది. 12-1కి లేచాను. సో టిఫిన్ కూడా కంప్లీట్ చేసుకోలేదు, డైరెక్ట్ లంచ్ చేసుకున్నా. ఇప్పుడు మనం చేరింది వచ్చేసి తణుకు రైల్వే స్టేషన్లో ఉన్నాం. సో చూడండి, తణుకు స్టేషన్ ఇది మొత్తం మీకు క్లియర్గా కనిపిస్తే. సో మనం ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే, తిరుపతి దిగిన తర్వాత మనం ఎలా చేయాలి, ఎక్కడ మనకి దర్శనం టికెట్స్, సర్వదర్శనం టికెట్స్ దొరుకుతాయి, అండ్ బస్సెస్ ఎంతవరకు ఉంటాయి, వాటి కాస్ట్స్ ఏంటి, అదే జీప్స్ ఎంతవరకు ఉంటాయి, వాటి కాస్ట్స్ ఏంటి, నెక్స్ట్ పైకి వెళ్ళాక మనకి అంటే ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఈ వీడియోలో మీకు క్లియర్గా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు మనం తిరుపతి రైల్వే స్టేషన్కి వెళ్ళేలోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నైట్కి మన తిరుపతి రైల్వే స్టేషన్కి రీచ్ అవుతాం, ఎందుకంటే ఆల్రెడీ 2 hours లేట్లో నడుస్తున్న ట్రైను. సో యాజ్ పాసిబుల్ యాజ్ ఎర్లీ 8:30 or 9 o'clock కల్లా మనం తిరుపతి రైల్వే స్టేషన్కి చేరాలని నేను అనుకుంటున్నాను. సో రీచ్ అవ్వగానే స్టేషన్లో మళ్ళీ నేను మీకు కనిపిస్తాను. ఈలోపు మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసుగా, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి, ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదివరకు వీడియోలో చెప్పినట్టే సేమ్ వీడియోస్ మనకి హిందీలో 70 హమ్ గణేష్ ముద్గల్ అనే ఛానల్లో మీకు వస్తాయి. సో అది కూడా మీరు ఫాలో చేసుకోండి, దానికి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ హిందీ వర్షన్లో మీరు వినొచ్చు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, మనం తిరుపతి రైల్వే స్టేషన్లో కలుద్దాం. ఇప్పుడు మనం చేరింది బెటర్గుంట స్టేషన్లో చేరాం. ఒక 4 stations తర్వాత తిరుపతి రైల్వే స్టేషన్. సో ఇప్పుడు వచ్చి 8 అవుతున్నారు ఫ్రెండ్స్. మ్యాప్స్ అకార్డింగ్ టు వేర్ ఈజ్ మై ట్రైన్ అకార్డింగ్ దాంతో మనకు తెలిసింది ఏంటంటే 10 o'clock మనం రీచ్ అవుతాం. సో మేబీ ఐ థింక్ టికెట్స్ దొరకడం కష్టమేమో, బట్ రీచ్ అయిన టైమింగ్స్ బట్టి నేను చెప్పగలను. సో స్టేషన్కి వెళ్ళాక మనం ఎక్కడ ప్రయత్నించాలి, ఎలా వెళ్ళాలి అనేది మీకు అప్డేట్ చేస్తాను ఫ్రెండ్స్. సో ప్లీజ్ స్టే ట్యూన్. సో ఫ్రెండ్స్, ఎట్ లాస్ట్ తిరుపతి స్టేషన్లోకి ట్రైన్ అయితే ఎంటర్ అయిపోయింది. మీరు ఇక్కడ చూసినట్టయితే నేమ్ బోర్డు ఒకటి వస్తుంది చూడండి, నాకు వస్తున్నది ఎల్లో కలర్ నేమ్ బోర్డు, తిరుపతి అని చెప్పి 3 languagesలో. సో ఇలా ఉంది ఫ్రెండ్స్ తిరుపతి రైల్వే స్టేషన్ నైట్ వ్యూ. సో మేమైతే ఇంకా బ్యాగ్స్ అన్ని రెడీ చేసుకొని బయటికి వెళ్ళిపోదాం అని చెప్పి రెడీ అయిపోయాం. సో మేమైతే బయటికి బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్. సో ఒక్కసారి మీరు చూసినట్టయితే సో ఇప్పుడు సిమ్యులేటర్ ఇటు సైడ్ ఉందని తెలిసింది మాకు. సో అటువైపు మేము వెళ్తున్నాం.
కొంచెం ఫ్రెండ్స్ మీకు ల్యాగ్ అవ్వచ్చు వీడియో, కానీ ఇంచ్ టు ఇంచ్ చూపించాలనే ఇంప్రెషన్ తోటే ఈ వీడియో ప్రతిదీ మీకు నేను అందిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే ఉంటాయి. దానికోసం మీరు చేయాల్సింది పైన కనిపిస్తున్నది కదా మీకు స్క్రీన్ మీద, సబ్స్క్రైబ్. సో ఇప్పుడు మనమైతే సిమ్యులేటర్ దగ్గరికి వెళ్తాం. మేడం సైడ్ ఇవ్వండి. సరే, వెరీ గుడ్, థ్యాంక్ యూ ఫర్ సో మచ్. సో ఇప్పుడు సిమ్యులేటర్ ఎటు ఉందో చూడాలి. మనకు వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్నట్టుంది సిమ్యులేటరు. సో స్పీడ్గా సిమ్యులేటర్ దగ్గరికి వెళ్ళాలి, ఎందుకంటే ఈ బ్యాగ్ని పైకి మోయడం కష్టం. సో మళ్ళాగా చాలామంది ఇక్కడ సఫర్ అవుతున్నారు బ్యాగ్స్ తోటి. ఎప్పుడైనా మనం ట్రిప్కి వెళ్ళినప్పుడు చిన్న బ్యాగ్స్ మెయింటైన్ చేయడం బెటర్ ఏమో ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ ట్రిప్తో నాకు బాగా తెలిసింది చిన్న బ్యాగ్ మెయింటైన్ చేయాలి ఎప్పుడైనా అని. ఈ పెద్ద పెద్ద బ్యాగ్స్ ఎక్కువ కంటెంట్ చేస్తాయని చెప్పి పట్టుకెళ్తే ఇలా మోసుకోలేక చావాలి. సో ఓకే, ఇక్కడ చూసారా ఎంత క్రౌడ్ ఉందో. సో చూద్దాం సిమ్యులేటర్ ఎటు. ఓకే, ఎటు ఉంది. ఓ మై గాడ్, ఇంతమంది క్రౌడ్ ఉన్నారా, కష్టం. ఇప్పుడు మనం సిమ్యులేటర్ మీద వెళ్ళాలి అంటే బోల్ టైం పట్టేస్తుంది. ఇలా మనకి ఇప్పుడు అర్జెంటుగా టికెట్స్కి అలౌట్ చేసుకోవాలి. సో మనం బ్యాక్ అయిపోతున్నాం, వెనక్కి వెళ్ళి మెట్ల మీద నుంచి వెళ్ళాలని డిసైడ్ అయ్యాం. సో మళ్ళీ మన బండిని వెనక్కి తిప్పుతున్నాం. సో మన దీంతో వెనక్కి వెళ్ళాలి అని చెప్పి మేము డిసైడ్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ వెనక్కి వెళ్ళిన తర్వాత అక్కడ మెట్ల మీద నుంచి మనం మన బ్యాగ్స్ని మోసుకొని పైకి వెళ్ళాలి. సో ఒకసారి అక్కడ దాకా మ్యూజిక్ ఆన్ చేస్తాను, మీరు ఎంజాయ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇగో మెట్లు అయితే వచ్చేసాయి. సో ఈ మెట్లను మనం క్రాస్ చేయాలి ఈ బ్యాగ్తో, కష్టమే బట్ మనం చేసి చూపిస్తాం. సో ఓకే, ఫస్ట్ అయితే సామాన్లు ఎక్స్చేంజ్ చేసుకుంటాం. పెద్ద సామాన్లన్నీ నాకు ఇచ్చారు, చిన్నవి మా మదర్ పట్టుకున్నారు. సో ఓకే, ఇప్పుడు మనం ఈ పెట్టిని పట్టుకొని పైకి ఎక్కాలి. అదో పెద్ద మహాయుద్ధమే. సో పెట్టిని ఫస్ట్ నేను హోల్డ్ చేసుకోవాలి. పెట్టిని హోల్డ్ చేసి ఒకవైపు కెమెరా కూడా పట్టుకోవాలి. వెరీ డిఫికల్ట్ టాస్క్, బట్ తప్పదుగా. సో ఓకే, కొంచెం నాకు జలుబు చేసింది, మీరేమి ఇబ్బంది పడకండి. జలుబు గట్టిగా చేసింది, అయినా మీకు రికార్డింగ్లో అర్థమైపోయి ఉంటుంది. అయినా మీకు వీడియో అందించాలి అని చెప్పి నేను డబ్బింగ్ చెప్పి వీడియో పోస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇదిగో ఫ్రెండ్స్, పైకి అయితే బ్రిడ్జ్ మీదకి వచ్చేస్తుంది చూడండి. ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ అయితే అవుతున్నది, రైల్వే స్టేషన్ మళ్ళీ రిమోడలింగ్ చేయిస్తున్నారు. బ్యాగ్తో పాటు వచ్చేసాం. సో చూసారు అక్కడ బ్రిడ్జ్ ఒకటికి న్యూగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సారీ, కొంచెం నాకు ఫాస్ట్గా మాట్లాడడం రాదు, సో అందుకని కొంచెం తడబడుతున్నది. సో ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ముందుకెళ్ళాలి. ప్లాట్ఫామ్స్ ఇలా హోర్డింగ్స్ ఉన్నాయి 3 లాంగ్వేజెస్లో. సో ఓకే ఫ్రెండ్స్, చూడండి ఈ బ్రిడ్జ్ కనెక్ట్ అవుతూ ఇంకో బ్రిడ్జ్ ఉంటుంది మనకి గోల్డిష్ కలర్లో. ఎదురుగా మీరు చూస్తే అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తున్నది మనకి రైట్ సైడ్లో. చూడండి, రైట్ సైడ్కి డైవర్ట్ అవుతూ ఒక బ్రిడ్జ్ కనిపిస్తున్నది. అన్న కొంచెం సైడ్ ఉన్న బ్రిడ్జ్ మా ఆడియన్స్ కనబడ్డాలి. ఓకే, ఇప్పుడు కనిపిస్తున్నది కదా ఫ్రెండ్స్. సో ఈ బ్రిడ్జ్లోంచి ఒక సో ఫ్రెండ్స్, ఈ బ్రిడ్జ్ మీద నుంచి ముందుకు వెళ్తే ఇక్కడ బిల్డింగ్ ఉంటుంది, శ్రీనివాసం అని. ఒకప్పుడు ఒక లగ్జరీడ్ హోటల్ అది, దాన్ని వచ్చేసి దేవస్థానం వాళ్ళు కట్టారు. సో ఆ హోటల్స్ నుంచి మనకి టికెట్స్ కానీ అక్కడ లాకర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఫ్రెష్ అవ్వడానికి బాత్రూమ్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఎవరైతే రైల్వే స్టేషన్లో స్టే చేయకూడదు అనుకుంటున్నారో, అండ్ వాట్స్ అబౌట్ ఇప్పుడు రైల్వే స్టేషన్లో స్టే కూడా అవ్వడం కష్టమే, ఎందుకంటే మొత్తం రీకన్స్ట్రక్ట్ అవుతున్నది కాబట్టి. సో ఆ బిల్డింగ్లో బాగుంటుంది. ఇది రోడ్డు వచ్చేసి మెయిన్ రోడ్డు.
సో ఇక్కడ కిందన మనకి బస్సెస్, ట్రక్స్ మరియు వ్యాన్స్, జీప్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి మనకి కొండ మీదకి వెళ్ళడానికి. సో మీరు ఏమైనా మాట్లాడుకోవాలంటే మాట్లాడుకోవచ్చు. అలాగే ఇక్కడ బస్ టికెట్ 90 రూపీస్ అరౌండ్ ఉంటుంది కొండ మీదకి. మరియు మీరు జీప్లో కానీ బొలెరో కార్లో కానీ వెళ్ళాలి అనుకుంటే 120 రూపీస్ అరౌండ్ ఉంటుంది పర్ పర్సన్, నాట్ ఫర్ ఆల్. సో అది మీరు చూసుకొని వెళ్ళొచ్చు. వాళ్ళు కొంచెం పెంచి చెప్పినా మీరు బేరం మాట ఖచ్చితంగా ఆడాలి. ఎందుకంటే ఇక్కడ చీట్ చేసి ఎక్కువ తీసుకుందామన్న బాపతులు ఎక్కువ ఉంటాయి ఈ ఏరియాలో. సో మీరు దాని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇదే మాట్లాడుతూ ఈ పక్కన చూసారా లెఫ్ట్ సైడ్లో మీకు రోడ్ కనిపిస్తున్నది, అక్కడే అవైలబుల్గా ఉంటుంది. మేము ఇప్పుడు వచ్చేసరికి ఆల్మోస్ట్ 12 అరౌండ్ అవుతున్నది కాబట్టి కొంచెం రోడ్డు ఖాళీగా ఉంది. అదే ఎర్లీ మార్నింగ్ అంటే ఫుల్ రద్దీతో రోడ్డు అంతా నిండిపోయి ఉంటుంది. సో ఇదే ఊపితో కొంచెం కిందకి వెళ్దాం పదండి. సో అదే ఫ్రెండ్స్ ఎదురుగా కనిపిస్తున్నది కదా, అదే శ్రీనివాసం రెసిడెన్షియల్. సో మా పేరెంట్స్ కొంచెం వెనక వస్తున్నారు. సో వాళ్ళ గురించి నేను సో అక్కడి నుంచి ఒక వ్యాన్ పట్టుకొని మేము కొండకు బయలుదేరిపోయాం. 120 రూపీస్ పర్ పర్సన్ తీసుకున్నాం ఇందాక చెప్పినట్టుగా. సో ఇది వచ్చి చెకింగ్ పాయింట్. మనకి ఏ వెహికల్ మీద మనం వచ్చినా ఇక్కడ చెక్ చేస్తారు ఫ్రెండ్స్. సో చూడండి మన సూట్ కేసు తీయడానికి డ్రైవర్ అన్న ఎంత కష్టపడుతున్నాడో. మనం కొంచెం సహాయం చేద్దామని ముందుకు వెళ్ళాను. సో డ్రైవర్ అన్న మా పేరెంట్స్ని అడుగుతున్నాడు, ఏంటి ఇంత పెద్ద సూట్ కేసు ఉంది, ఏంటి ఇన్ని రోజులా ఉంటారు అంటే, కాదు బోల్డ్ అంత టూర్ ఉంది, అందుకని పెద్ద సూట్ కేసు తీసుకున్నామని మా మదర్ చెప్తున్నారు. సో నేను ఒక చెయ్యేసి సూట్ కేసుని అయితే సేఫ్గా కిందకి దించాను. ఇప్పుడు ఈ సూట్ కేసు తీసుకొని మనం చెకింగ్ పాయింట్కి వెళ్ళాలి. వాళ్ళు స్కాన్ చేస్తారు సూట్ కేసుని, మరియు సూట్ కేసుతో పాటు మనని కూడా స్కాన్ చేస్తారు. అంటే డ్రోన్ కెమెరాస్ మరియు సేఫ్టీ రీజన్స్ కోసం. మరి ప్రపంచంలో ఎంత ధనవంతుడైన భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఈ మాత్రం సెక్యూరిటీ చెకప్తో ఉంటుంది కదా ఫ్రెండ్స్. సో అలా మనం సెక్యూరిటీ చెకప్ వెళ్ళిపోతున్నాం. ఇది వచ్చేసి సెక్యూరిటీ చెకప్ ఏరియా. చూడండి ఎన్ని వెహికల్స్ ఉన్నాయో ఇక్కడ. అన్ని ఏ వెహికల్ పైకి వెళ్ళాలన్నా ఇక్కడ చెక్ అయ్యాకే వెళ్ళాలి. సో ఈ దీంట్లో వచ్చి లోపలికి మనం వెళ్ళిపోతున్నాం. సో వాళ్ళైతే కెమెరాతో షూట్ చేయలేదు నన్ను. సో అందుకని కెమెరా ఆఫ్ చేసేస్తాం. సో ఓకే ఫ్రెండ్స్, పైకి అయితే వచ్చేసాం. మనమైతే ఇప్పుడు రూమ్స్ కోసం తిరుగుతున్నాం. చూడండి పైన కొంచెం ఖాళీగానే ఉంది, పర్లేదు. ఓకే, రూమ్స్ కోసం అయితే సిఆర్ఓ ఆఫీస్ దగ్గరకు వచ్చాం. ఇక్కడ ప్రస్తుతానికైతే స్టార్టింగ్ అంతా ఖాళీగా ఉందేమో, మనకి రూమ్స్ దొరికిపోవచ్చు. పదండి మరి ఎనర్జెటిక్గా వెళ్దాం. రూమ్స్ చేజిక్కించుకొని రెస్ట్ చేసుకుందాం ఖచ్చితంగా. ఇప్పుడే కదరా ఖాళీగా ఉంది అనుకున్నాను, ఇంతమంది ఉన్నారట్రా. ఉడియమ్మ బంటే. సో ఇక్కడ చాలామంది లైన్లో అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో మనం ఒకసారి ఇక్కడ అడుగుదాం, ఏంటి పరిస్థితి, ఇక్కడ కండిషన్ ఏంటి, ఎలా ఉంది అన్నది. కొంచెం జలుబు చేసింది ఏమనుకోకండి. ఇక్కడ ఈ అమ్మాయిని అయితే మా మదర్ అడుగుతున్నారు. వీళ్ళైతే ముందు దాకా ఉంది లైన్ అని చెప్పి అంటున్నారు ఆ చివరి దాకా. సో వెళ్దామా వద్దా అని 2 అడుగులు ముందుకేసి చూస్తే మా మదర్ ఏమో వద్దులేరా లాకర్స్కి వెళ్ళిపోదాం, లాకర్స్లో బ్యాగ్ పెట్టేసి దర్శనానికి వెళ్దాం అన్నారు. సో ఓకే లాకర్స్కి వెళ్ళిపోదాం అని చెప్పి లాకర్స్కి బయలుదేరాం. లాకర్స్కి అయితే బయలుదేరాం ఇప్పుడే. సో ఇక్కడ నుంచి కొంచెం దూరంగా వెళ్ళాలి లాకర్స్. సో నేను లాకర్స్ కవర్ చేయలేకపోయినా ఐఎమ్ సారీ, ఏమనుకోకండి. ఆ టైంలో నా ఛార్జింగ్. సో ఇది వచ్చి సిఆర్ఓ ఆఫీస్. ఇందాక చూపించాను కదా, ఆ క్రౌడ్ ముందుకు వచ్చారు, ఓపెన్ చేశారు. మార్నింగ్ 5 o'clock ఓపెన్ చేస్తారట. సో మేము ఇందాక నేను మీకు చూపించిన వీడియో వచ్చేసి 4:45 అట్లయింది. సో ఇప్పుడు 5 o'clock ఓపెన్ చేశారు. ఇదే టైంలో మా మదర్ కూడా ఉన్నారు. సో మా మదర్ రూమ్స్ కోసం వెళ్ళారు. సో లేడీస్ని పెడితే చాలా వేరే రూమ్స్ దొరుకుతాయి. ఇది ఉంది, ఎందుకంటే లేడీస్ మాత్రమే వేరే ఇస్తారు. వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, కొన్ని రూమ్స్ ఉన్నాయి 25 అబవ్ వాళ్ళకి రూమ్స్ ఇస్తారు. మరియు బ్యాచిలర్స్కి, సింగిల్ పర్సన్స్కి రూమ్స్ ఇవ్వరు. సో ఎవరైనా మీలో బ్యాచిలర్స్ కానీ సింగిల్ పర్సన్స్ కానీ రావాలి అనుకుంటే ఖచ్చితంగా కింద రూమ్స్ అలాట్ చేసుకొని పైకి రండి. సో ఈ ఏరియా వచ్చేసి వెరీ పీస్ఫుల్ ఏరియా. ఇక్కడ వచ్చి కారిడార్లా ఉంటుంది. ఇక్కడ మీరు కూర్చొని లేదా పడుకోనైనా హ్యాపీగా ఉండొచ్చు. రూమ్స్ దొరకలేదు అంటే ఇక్కడ చేప ఓ దిండు పెట్టుకొని హ్యాపీగా పడుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది అలాంటి ఏరియా అనమాట. చాలా పీస్ఫుల్గా అండ్ స్మూత్గా ఉంటుంది. ఈ డిస్ప్లే వచ్చేసి మీకు రూమ్స్ గురించి ఎన్ని రూమ్స్ అలౌట్ అయ్యాయి, ఎక్కడెక్కడ అలౌట్ అయ్యాయి అవన్నీ మనకి డిస్ప్లే అవుతుంటాయి. ఇలాంటి డిస్ప్లే మనకి సిఆర్ఓ ఆఫీస్ చుట్టూ ఒక 4-5 ఉంటాయి. సో మనం అందులో కూడా చూసి ఎన్ని రూమ్స్ ఖాళీ ఉన్నాయి, ఎన్ని రూమ్స్ అలౌట్ అయ్యాయి అన్నది తెలుసుకుంటూ ఉండొచ్చు. సో ఈ ఏరియా వచ్చేసి నాకు చాలా ఫేవరెట్ ఏరియా ఒకప్పుడు. సో ఈ టీవీ చూడడానికి అంటే ఆ టైమ్స్లో కొంచెం
టీవీస్ స్మాల్ సైజెస్పై ఉండేవి కదా, ఈ టీవీ చూడడానికి ఇక్కడికి వచ్చేవాడిని స్పెసిఫిక్గా. ఇప్పుడు చూస్తే నాకే క్రింజ్ అనిపిస్తుంది అది నేను చేసిన యాక్టివిటీస్. ఇది ఫుడ్ కోర్టు, ఇక్కడ ఏ ఫుడ్ అయినా 60 రూపీస్ అబవ్ అని ఉంటుంది ఫ్రెండ్స్, అది మీరు గుర్తుంచుకోండి. సో ఇది వచ్చేసి మన రూము. ఇక్కడ మనకి సుదర్శనంలోని రూమ్ అయితే అలాట్ అయ్యింది. సో సుదర్శనంలోకి వచ్చాము, సెకండ్ ఫ్లోర్ 180 రూమ్ నెంబర్కి రూమ్ అలాట్ చేయండి. కీస్ అయితే అవైలబుల్ లేవు, మనకి కిందకి వెళ్ళి కీస్ తెచ్చుకోవాల్సి వచ్చింది. సో కిందకి వెళ్ళి కీస్ తెచ్చుకున్న తర్వాత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి మన రూము, సింపుల్ అండ్ క్లియర్ అండ్ క్యూట్గా ఉంటుంది రూమ్ వచ్చి. సో ఇలాంటి రూమ్స్ మనకి 100 రూపీస్కే దొరుకుతాయి. సార్ నా జుట్టు చూడండి. నెక్స్ట్ నేను చేయబోయేది మీ అందరికీ తెలుసు. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఒకసారి చూసేయండి. సో ఇది వచ్చేసి కళ్యాణకట్ట సంబంధించిన లాకర్స్ మరియు కళ్యాణకట్ట రెండు ఒకే దగ్గర ఉంటాయి మనకి. మీరు ఇక్కడికి వచ్చి లాకర్స్ అవైలబిలిటీ కూడా చూసుకోవచ్చు, కళ్యాణకట్ట కూడా చూసుకోవచ్చు. సేమ్ మనకి సిఆర్ ఆఫీస్ చుట్టుపక్కలే ఈ భవనాలు అన్నీ ఉంటాయి, అంటే బిల్డింగ్స్ ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇందాక మన రూమ్ గురించి మాట్లాడుకుంటుండే వాళ్ళం కదా, మనకి 600 రూపీస్ అడ్వాన్స్ కింద తీసుకుంటారు. అది కూడా సిఆర్ ఆఫీస్లో కాదు, అలౌట్ అయిన తర్వాత అక్కడ పర్టికులర్ ఏరియాలో ఆఫీస్ ఉంటుంది. ఒకవేళ మీకు జిఎన్సీ కానీ ఎంఎన్సీ కానీ అలౌట్ అయితే ఆ పర్టికులర్ ఏరియా ఆఫీస్కి వెళ్ళి మీరు అమౌంట్ పే చేయవలసి వస్తుంది. అది ఆన్లైన్ మాత్రమే వాళ్ళు తీసుకుంటారు. లేదు సుదర్శనం, సప్తగిరి లాంటి బిల్డింగ్స్లోని అలౌట్ అయితే కింద పే చేయాలి. ఏదైనా ఇక్కడ ఆన్లైన్ పేమెంట్. మరి ఎవరికి కమిషన్స్ కానీ ఏమీ ఇవ్వక్కర్లేదు. ఇది నా వైపు నుంచి రిక్వెస్ట్. అండ్ మోసం చేయడానికి అయితే ఖచ్చితంగా చూస్తారు. ఈ లాకర్స్ ఏవైతే ఇప్పుడు మీకు కనిపించాయి ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎవరి మాట నమ్మి ఈ లాకర్స్కి మనీ అమౌంట్ పే చేయాలి అన్న భ్రమలో మాత్రం ఉండకండి. మీ ఆధార్ కార్డ్ చూపిస్తే ఫ్రీ ఆఫ్ కాస్ట్లో 1 నుంచి 4 లాకర్స్ దాకా మీకు ఒక పర్సన్ మీద అలౌట్ అవుతాయి. సో మీకు ఒకవేళ రూమ్స్ కానీ లక్షాన లాకర్స్లోకి వెళ్ళి సింగిల్ పర్సన్స్ అయినా ఈ లాకర్స్ ఇస్తారు. అలాంటి ఇబ్బంది ఏం లేదు. జస్ట్ మీ ఆధార్ కార్డ్ ఈజ్ మ్యాండేటరీ. అది కూడా మీకు స్లిప్ ఇస్తారు, ఆ స్లిప్ తీసుకెళ్ళాలి. సో నెక్స్ట్ పార్ట్ చూడాలంటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే నేను గుండు కొట్టించుకోవడానికి వచ్చాను. సో ఇక్కడ దాకా అయినా వీడియో రికార్డ్ ఎందుకు చేశాను అని మీరు అనుకోవచ్చు. సో లోపలికి నన్ను వీడియో అయితే అలౌ చేయలేదు, వాళ్ళు కెమెరాస్ అలౌ చేయలేదు. నేనైతే లోపలికి వెళ్దామని ప్రయత్నించాను, కానీ నా హ్యాండ్లో కెమెరా చూసి వాళ్ళు ఆపేసి ఆ వీడియోస్ అన్నిటిని డిలీట్ చేయించారు బలవంతంగా. సో ఇక్కడ దాకా వచ్చిన వీడియోని చాలా కష్టంగా నేను రిస్టోర్ చేసుకొని మీకు పరిచయం చేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ పార్ట్లో ఇంకా ఇంట్రెస్టింగ్ తిరుపతి చుట్టుపక్కల అన్నీ చూపిస్తాను. టు బి కంటిన్యూడ్. సబ్స్క్రైబ్.